ఇలా వార్తలు ఏమున్నాయో తెలుసుకుందాం కానీ ముందు హెడ్లైన్స్ చూడాలి కదా, చూసేయండి. దొరికించుకుండ్రు జిరాక్స్ నోట్లు, తీరుద్దామనుకుండ్రు పబ్లిక్ పాటలు. పట్నంలా కొత్త సెల్ఫీ సెంటర్, దిగినాక అంటారు సూపర్. పైసల మంత్రికే నోట్ల తిప్పలు, ఇంట్లో ఉడకలేదట పప్పులు. బర్త్డే గిఫ్ట్ ఖతర్నాక్ కారు, పిల్లగానికి నడిపొస్తుందా సారు? బంగారం బేరం పెడుతున్న సత్తి, బంగారం అంతా అమ్మేసుకుందాం అక్క, తర్వాత ఇన్ఫ సామాన్లోనికి జోక్యామైన కూడా ఫుట్నాలు పెట్టరు మనకు. ఇగో నాకు ఫోన్ వస్తుంది ఇప్పుడు. హలో అక్క చెప్పు, వినబడుతుంది. ఏంటక్క రేపు పిల్లల్ని తీసుకొని వస్తావా? నా తానే 4 వద్దులు ఉంటారా? ఎందుకే పోరగాళ్ళు పట్నం చూసొద్దామంటుర్రా? ఏ ఇప్పుడేముందక్క, ఎండాకాలంలో రండి, సెలవులు ఉంటాయి కదా, నేను మొత్తం తిప్పి చూపిస్తా. ఏందక్క పిల్లలు ఇంటలేరా? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వస్తావా? రేపే వస్తుండ్రానే? సరే తీరండి. ఓర్ దేవుడో, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లోనేమో షెల్లని నోట్లు పాడైనాయి, సరుకు సామాన్ ఏం లేదు. మర్యాద చేయకుంటే నీ అవ్వ మా షెల్లు ఉత్త పీసినేస్తుంది అని అనేటట్టున్నారు కదా. పోరగాళ్ళ ముంగట ఇజ్జట్ పోయేటట్టుంది. రేపేమో బ్యాంకులు సెలవు, ఎల్లుండి భారత్ బంద్ అంటుండ్రు. ఎవరిని అప్పడిగినా ఉట్టేటట్టే లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏం చేయాలా? పల్లెటూరు పద్మక్కకు పైసల మంత్రి ఇంటామెకు సేమ్ ఉన్న ఇంటి కష్టాలు. కాకుంటే సంసారాన్ని బట్టి ఖర్చు ఎక్కువ తక్కువ గంతే. నోట్లను ఎందుకు రద్దు చేసిండ్రో మొదలు పువ్వు గుర్తు ఎంపీలకు వివరంగా చెప్తే వాళ్ళు పోయి ఎమ్మెల్యేలు పోయి ఊర్లుండే కార్యకర్తలకు వివరంగా చెప్తారని ఓ ఆలోచన చేసిండ్రట పార్టోళ్ళు. ఆఫీస్కి పిలిచి సీరియస్గా పాఠాలు చెప్తే బుర్రకెక్కాయి కదా. గందుకే సెంటర్ మంత్రులు మనిషికో 50 మంది ఎంపీలను ఇంటికి పిలిచి దావతిచ్చి నోట్ల రద్దు పాఠాలు చెప్పాలని డిసైడ్ చేసిండ్రు. పైసల మంత్రి కాబట్టి అరుణ్ జైట్లీ సారే ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అనుకుండు. అయితే ఇంటికి ఫోన్ చేసి నేను మనోళ్ళని తీసుకొని వస్తున్నా, ఓ 4 తీర్ల వంటలండి, ఇంత గులాబ్ జాము ఐస్ క్రీమ్లు తీసుకొచ్చి పెట్టు అని ఆర్డర్ వేసిండట మేడానికి. ఆమె మొత్తం విన్నాక తెచ్చి పెడతా ఏడికెళ్ళి తేవాలే, ఎట్లా తేవాలే, బ్యాంకుల ఆరానికి 24,000 ఇస్తుండ్రు, దెబ్బకే ఫోన్ పెట్టేయచ్చు అరుణ్ జైట్లీ సారు. కానీ పైకం మీద పెత్తనం చేసే సారోళ్ళ ఇంట్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక కూలీనాలి చేసుకునేటోళ్ళు ఇండ్లల్లా కుండలు కొట్లాడకుంటే ఏం చేస్తాయి? మొన్న ఇంకో సెంటర్ మంత్రి సదానంద గౌడ సారోళ్ళ తమ్ముడు ప్రైవేట్ దవాఖానలో చచ్చిపోతే కొత్త నోట్లతోని బిల్లు కడితేనే శవాన్ని ఇస్తామని మస్తు సతాయించిండ్రు. దేశాన్ని వెళ్తున్న మీకే నోట్ల తిప్పలు అవుతుంటే ఇక మామూలు పబ్లిక్ ఇంకెంత గోసెల్ల వస్తుండ్రో ఓ పార ఆలోచన చేసి జల్దిన బయటపడే ఉపాయం చేయండి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది. మొన్న మా పక్క పొంటుండే పెద్దమ్మ ఢిల్లీకి పోయింది. మా కొడుకు కోడలు ఆన్నే పెద్ద కొలువు చేస్తారు, ఓ 4 రోజులు నేను ఉండొస్తా అని మురుసుకుంటా ఊరంతా చెప్పుకుంది ముసలిది. అమ్మో చూస్తే ముసలిదే కానీ సావిత్రి ఈ ఫోన్లో సెల్ఫీ ఫోటోలు ఎట్లా దిగాలి, ఓ పారి నేర్పియావా అని దింపుని నేర్చుకుంది. సరైతే సావిత్రి నీకు వచ్చేటప్పుడు అది కొనుకొస్తా ఇది కొనుకొస్తా ఆడ అక్బక్ దొరుకుతాయి అని చెప్పుకుంటూ పోయింది. కానీ ఓ 4 రోజులను ఉన్నదో లేదో రైలు బండి ఎక్కి మళ్ళీ ఊర్లో దిగింది. ఏమైంది పెద్దమ్మ గింత జల్ది నచ్చినావు, మనసుకంతా కుసకుస అయినవేంది, కోడలు మంచిగా చూసుకోలేదా అని అడిగినారు అందరూ. అది కాదవ్వా, ఇగో గీ ముచ్చట అని చెప్పింది. అదేందో గన్ని పెండ్లైన పటాకులే సావైన పటాకులే, లీడర్ గెలిచినా ముట్టిచ్చుడే, అన్నొచ్చినా కాల్చుడే. 10 తీర్ల పటాకులు కాల్సందే బుద్ధి తీరదు మనోళ్లకు. కానీ ఇదివరసంది ఢిల్లీలో పటాకులు కాలిస్తే పట్టుకపోయి లోపటేస్తారు. ఎవ్వరు అమ్మొద్దు కాల్వద్దని పెద్ద కొట్టు గట్టి ఆర్డర్ వేసింది. దుకాన్లు తెరవకుండా లైసెన్సులు రద్దు చేసి పడేసింది. మరి ఎందుకు ఇట్లా చేసిండ్రో తెలవాలంటే మొదలు ఈ బొమ్మలు చూడాలి. ఏముంది చలికాలం కదా, మంచు మబ్బు పట్టిందేమో అని అనుకుంటున్నారు కదా. కానీ కాదు, ఇది మంది పానాలు మింగే ఖరాబైన గాలి. దీవెల పండగకు పటాకుల మూత మోగించే వరకు ఇంకింత ఖరాబైంది. మొస తీసుకోకుండా చేసింది పబ్లిక్ని. పోరగాన్లు ముసలోళ్ళు చాలా మందే దవాఖానలో పడ్డారు. పండగెళ్ళి నెల దగ్గరకు వస్తున్నా పటాకుల పవర్ అయితే ఇంకా పోలే గాళ్ళకెళ్ళి. ఇక ఇట్లనే ఇడిచిపెడితే అందరికందరూ మూతులకు ముక్కులకు మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చేటట్టుందని పెద్ద కొట్టుకి ఉపాయం చేసింది. పటాకులు కాల్చుడు అయితే ఆపేస్తున్నారు కానీ పట్నం చుట్టూన్న కంపెనీల పొగనే ఏం చేస్తారో మరి.
మనం ఈడుండి మస్తు మాట్లాడతాం కానీ ఒక్క కొత్త నోట్ అచ్చు పోయాలంటే మస్తు పని ఉంటుందట. గాంధీ తాత నవ్వదగ్గద్దు, రంగు ఎక్కువ కావద్దు, నడిమిట్ల పల్సటి తీగ బరాబ్బర్ వరసాలే, కనీ కనబడని గుర్తులుండాలి, 4వ సింహం బయటికి కనబడొద్దు, నోట్లన్నీ ఒకటే సైజులు ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే జర్రంతా టైం పడుతుంది. అచ్చు పోస్టోళ్ళు రోజుకు 3 షిఫ్టులు రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తుండ్రట. ఆరిన నోట్లు ఆరినట్టు బ్యాంకులకు పంపిస్తూనే ఉన్నారు, కానీ అవి ఏ మూలకు సరిపోతలేవు. ఆర్బీఐ బ్యాంకు వాళ్ళ కంటే అడ్వాన్స్గా ఉన్నారు దొంగలు. పబ్లిక్ పడుతున్న తిప్పలను చూస్తే గోస్ అనిపించినట్టుంది. ఎంతో కొంత ఆసరైదామని కొత్త నోటు మిషన్ల పెట్టా, జిరాక్స్ దియ్యా, హల్కట్ పని. జిరాక్స్ మిషన్ ఇన్ని తెల్ల పేపర్లు, కొలుస్తందుకు స్కేలు, కట్ చేస్తందుకు కత్తెర, ఇట్లా 105 2000 నోట్లను జిరాక్స్ తీసి పెట్టిండ్రు. అంటే 2,10,000 అన్నట్టు. ఈ ఎవరికంట కడదామని చూసిర్రో కానీ ఆయనతో పోలీసు వాళ్ళకి దొరికి చా పబ్లిక్ బాధలు తీర్చకుండా అయినరా దేవుడా అని నెత్తికి చేతులు పెట్టిర్రు. దొంగ నోటు ఉన్నాయి, వాళ్ళు జస్ట్ అది కలర్ జెరాక్స్ చేశారు. ఇంకా కొన్ని పర్ఫెక్షన్ కోసం ఇంకా కొన్ని నోట్స్ భవిష్యత్తు కూడా బయట వస్తుంది. అయినా మనోళ్ళ తెలివిని మెచ్చుకోవాలులా. చిల్లర తిప్పలు కూడా తీరుద్దామని 100, 50, 20, 10 నోట్లను కూడా జిరాక్స్ తీసి తయారుగా పెట్టిండ్రు. నోట్లు అచ్చు పోసే ఆర్బీఐ ఆఫీసర్లకు కూడా గింత గొప్ప ఆలోచన రాలే. అవుసారు, మరి పాత నోట్లంటే దొంగదేదో మంచిదేదో తెలుస్తుంది, మరి కొత్త నోట్ల సంగతి ఏంటి? ఈ రేజ్డ్ లైన్స్ ఉన్నాయి, మనం టచ్ చేస్తే అర్థమవుతుంది అది రేజ్డే ఉన్నాయని. అది జెరాక్స్లో ఆ ఇఫెక్ట్ రాదు. ఏమో సారు, ఈ పెద్ద నోట్లను మార్చుకునుడే తలకాయ నొప్పి అంటే ఇక దొంగ నోట్లు కూడా రావట్టే. ముందుగా ఈ కరెన్సీ, మన కరెన్సీ ఎలా ఉంది అని దానికి సంబంధించి పూర్తిగా వివరాలు మన ప్రజలకి చెప్పాలా. తర్వాత కరెన్సీ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తే మంచిది, అది నా సొంత అభిప్రాయం. మీరైతే కొత్త నోట్లను 1కి 4 మాటల పరీక్ష చూసినాకనే తీసుకోండి. సందుల సడేమియగాళ్ళు ఎంతమంది మోపైనరో మనకు తెలియదు కదా. ఫోటో కూడా లేవు. ఇంకేమున్నది, ఇళ్ళ డబ్బాలలో కూడా పెడతారు ఒక్కొక్కసారి. షాఫత్ ఇది ఫోసితుల డబ్బా ఫాడై ఇంట్లో కూడా లేరు. ఇదేం చేస్తున్నాడు? ఏమో డబ్బాలు గిబ్బాలు అన్ని ఎంకులాడుతుండు. ఒరే సత్తి, ఈ బట్టలలో లేవునా డబ్బాలలో లేవు. హీరో మొత్తం చూస్తే ఏడ దొరుకుతలేవు. ఈ బిత్తిరి మొఖం ఏడ దాసిందో ఏమో. అరే గా అల్మారాలు ఏముంటాయిరా? చీరలు గీరలు అని నేను మంచిగా మడతేసిన, నువ్వు మొత్తం ఆగమాగం చేస్తున్నావు. మన బతికే అంగడైపోయేటట్టున్నది. తాల్ఫు డబ్బాలు పఫ్ఫు డబ్బాలు అన్ని దేవులు అన్న ఏడ దొరుకుతలేరు. ఏడ దాచినావు ఎవరికి ఇచ్చినావు అంటున్నా. ఏమింకులాడుతున్నావురా? పైసలారా? అయ్యో అనా కూడా లేదు నా తాన, నీకెడ దొరుకుతాయిరా? చెవులకెట్టుకున్న ఆవు అమ్మా, చెవులకెట్టుకున్న కమ్మలు, ముక్కుకు పెట్టుకున్న ముక్కుఫుల ఇచ్చాయి జల్దీ. శేఖర్ తాను అమ్ముకొస్తావా అయింది. ఊర్ని అవ్వ, నువ్వు ఇంతసేపు బంగారం మింకులాడుతున్నావారా? అయినా ఇది బంగారం కాదురా, గిలేటివి. ఇవి ఎవరు కొనుక్కుంటారు? మెడల్లో గొలిసి అది కూడా జల్లకుండా అయిందంటే పుట్నాలు కూడా పెట్టరు ఎవరు. డబ్బలబ్బ మొత్తుకుంటావు మళ్ళా. అయ్యో ఇది ఉత్త పూజల పేర్రా. అయినా ఎందుకురా దొంగలు కింద పడుతుండ్రా ఏంది? బంగారం అంతా అమ్మేసుకుందాం అక్క, తర్వాత ఇన్ఫ సామాన్లోనికి జోక్యామైన కూడా పుట్నాలు పెట్టరు మనకు. రే బంగారం అంటే ఇత్తడి రాగి ముక్క అనుకుంటున్నావా? అంత షీప్గా తీసి పడేస్తున్నావు. అయినా అప్పు కోసం కుదబెట్టినా కదరా, నాతో నేడుంది. నీకు ఎంత చెప్పినా నెత్తికే ఎక్కడేంటి దాక? మంగోలి ఫెయినిండా బంగారం వేసుకొని తిరుగుతున్నది. మంగోలికి ముచ్చట ఎరకనో లేరో మళ్ళా. బిత్తిరి మోకం ఏడ తిరుగుతున్నారో ఏమో. అయ్యో అది కూడా బంగారం కాదురా, అంత ఉత్త రాతండే. అయినా ఏమైందిరా ఇప్పుడు నీకు? నిన్న మొన్నటి దాకానేమో పైసల మీద పడ్డరు, ఇప్పుడేమో బంగారం మీద పడుతున్నారు. చెల్లకుండా చేస్తారు, అమ్ముకొస్తే ఇయ్యాకను. కోరిని అవ్వ గదారా, కుటుంబంలో ఎంత బంగారం ఉందో ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలన్నారు. అదేనా నువ్వు అనేది? అబ్బో నీ దిమాకుల మెంటల్కు ఇప్పుడు అర్థమైన అరక. బ్లాక్ మనీ అంటే మంటలేసినా కూడా కాలిపోతారు, కానీ బంగారం మంటలేస్తే కాలిపోతారా? కరిగిపోతుంది, దొరికిపోతాం. ఏహే చెల్లకుండా చేసుడు కాదురా, కేజీలు కేజీలు బంగారం దాచుకున్న వాళ్ళకి తిప్పలైతుందట, మనసుంటోళ్ళకి కాదు. పాతలోట్లు జల్లకుండా చేసినప్పుడు ఏమన్నారు? బ్లాక్ మనీలు ఉన్న వాళ్ళకు మస్తు తిప్పలు అవుతుంది అంటానన్నారు. ఏమైంది? పేదోడు పోయిండు, బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు, ఏటీఎంల కాడ లైన్లు కట్టిండ్రు. ఎప్పుడైనా లేనోనికే తిప్పలు వస్తున్నది. నోట్లు రద్దయిన కాడ నుంచి నల్ల పైకంతో బంగారం కొన్నారట, అందుకే సత్తికి ఇట్లా చేస్తుర్రు. ఇంకా నయము నా జీతం పైసలు అన్ని అప్పులు కట్టుకుంటూ వస్తున్నా గానీ జమ చేసుకొని బంగారం కూడా కొన్నింటే నల్ల పైకం లేకనే నల్ల బంగారం అవుతుంది. అది కూడా అయ్యో అట్లా కాదు, నల్ల పైకం అంతా బంగారం రూపంలో దాచుకుంటారు కదా, వాళ్ళ కోసానికి ఈ రూల్ పెడుతుర్రు. ఉన్నోళ్ళ తాను ఎంత ఉన్నా గానీ ఏం కాదు, కానీ ప్యారోళ్ళ తానే
తులము నవ్వు కూడా ఎంత తిఫల్ అవుతుంది అదలు బరాలు చేసుకోనీకే. ఈ అబ్బ నీకు ఎట్లా చెప్పినా అర్థం కదరా నాయన. ఎవరి ఇంట్లో ఎంత ఉందో చెప్తే తర్వాత ఇంకెంత కొనాలని లిమిట్ పెడతారట. అయినా అది ఇంకా అమలు కాలేదు. అప్పుడు ఏమన్నారు 500 రూపాయల నోట్లు జల్లయిగా 2000 రూపాయల నోట్లు వస్తున్నాయంటే ఎవరన్నా నమ్మినరా? ఇది కూడా గంతే అవుతుంది. అబ్బా అది కాదు సత్తి, బంగారాన్ని బాండ్ల రూపంలో అంటే పేపర్ బంగారం ఆన్లైన్ ద్వారా కొంటే నల్ల పైకం తగ్గుతుందని. పేపర్ బ్యాండ్లు ఇస్తే మెడల్ వేసుకొని ఫెండ్లీలు చేసుకోవాలనా? నా ఫెండ్లీకి అయితే తులం మాసం బంగారం కూడా వద్దాక నాకు బూగులు అవుతున్నారు ముందే ఇప్పుడే. గజేంద్ర గట్లంటావు, ఆడోళ్ళకి బంగారం అంటే మస్తు ప్రేమ. అసలుకే బంగారం లేకుండా చేసి తూకుంటారు అనుకుంటున్నావా? తక్కువ చేయాలని చేస్తుండ్రు అంతే. అబ్బా 3 సార్లు అయితే మంచి పనే చేస్తున్నాడాక. మెడలో బంగారం ఉంటే ఎవడన్నా వచ్చి గుంజుకపోతున్నాడు, ఇంట్లో దాచుకున్న కూడా ఎత్తుకపోతున్నారు దొంగలు. బంగారం లేరు, దొంగలు లేరు, భయం లేరు, 3 లేవాక మంచిగా ఉంటారు. ఇక ఏమో నోటు రద్దు చేసినాక నల్ల పైకంతో బంగారం భూములు కొంటున్నాడు ఇట్లా చేస్తుండ్రట. మనసుంటోళ్ళకి ఏం తిప్పలేదురా, మన తానేముంటుంది, ఒక మాసం ఉంటుండొచ్చు. మా వాడేమో తెలియక ఆగమాగమైండు. మీరైతే గాయ కాకుర్రి. ఊర్లల్లో అర్జెంటుగా పైసలు అవసరం పడితే అందరికి గుర్తొచ్చేటోడు సావుకారే. సేటు నాకు అనుకోకుండా ఒక పని పడ్డది, ఓ 10,000 ఈసారు, పంట వెళ్ళినాక తీసుకొచ్చి నీకే అమ్ముతా అంటారు. ఇక ఆయన దానికి ఒక కాగితం రాసుకొని అప్పిస్తాడు. చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు వడ్డీ వసూలు చేసినా మళ్ళా ఆయన దానికే పోతారు. అంతేగాని బ్యాంకుకి అయితే పోరు. అకౌంట్ తీయాలి, పోర్ట్వెల్ దిగాలి, 4 మాటలు తిరగాలి, ఆ ఇంగ్లీష్ భాషనేమో అర్థం కాదు. ఇవన్నీ తిప్పలు ఎందుకు అని అనుకునేటట్టున్నారు. కానీ ఇప్పుడు బ్యాంకుతోనే మన బతుకులు ముడిపడ్డాయి. తెలంగాణలో చెల్లకుంటైన నోట్లు ఎన్నో తెలిసినా 70,000 కోట్లు. అంటే 1,500 నోట్లతోని ఇంత పైకం పబ్లిక్లో తిరుగుతుండే అన్నట్టు. ఇప్పుడు అవన్నీ బ్యాంకుల చెత్త కుప్పలు లెక్కనే అవుతున్నాయి. నోట్లు రద్దయినాక వచ్చిన కొత్త పైకం ఎంతో తెలిసినా ఉత్త 11,000 కోట్లే. అంటే ఇంకో 59,000 కోట్లు వస్తే గాని మన తిప్పలు తీరాయి అన్నట్టు. ఈ ముచ్చట మన పైసల మంత్రి ఈటల రాజేందర్ అన్ననే చెప్పిండు కుద్దు. అంతా ఆయన చేతుల మీదకెళ్ళే నడుస్తుంది కాబట్టి ఈ ముచ్చట నిక్రమే అన్నట్టు. 15 రోజులకు 11,000 కోట్లు వస్తే మార్చిన పైకం మొత్తం రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో మీరే ఆలోచన చెయ్యుండ్రిగా. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే మన తాన 3.5 కోట్ల జనాభా ఉంటే అందులో 89 లక్షల మందికి బ్యాంకు ఖాతాలే లేవట. అంటే దగ్గర 130 మందికి అకౌంట్లు లేనట్టే లెక్క. సర్కారోళ్ళే ఈ రిపోర్ట్ రాసిండ్రు ఢిల్లీ ఆఫీసర్లకు. మరి బ్యాంకుల ఖాతాలు లేని 89 లక్షల మంది పైసలు ఎట్లా మార్చుకోవాలో? పోని తెలిసిన వాళ్ళ అకౌంట్లు వేద్దామంటే మా దాంట్లో 2.5 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నజరేస్తారని భయపడతారు. మరి ఇప్పటికిప్పుడు బ్యాంక్ అకౌంట్లో తీద్దామంటే ఆఫీసర్ల బిజీలో ఆఫీసర్లు ఉన్నారు. పోనీ బ్యాంకులన్నా సరిపోనున్నాయంటే 10-15 ఊర్లకు కలిపి 1-2 ఉంటాయి. పని పాటి ఇడిచిపెట్టుకొని మండలానికి వచ్చిపోవడు అదో తిప్పల. నోట్లను రద్దు చేసే ముంగట ఇవన్నీ చక్కబెడితే పబ్లిక్కి ఇప్పుడు గిన్ని కష్టాలు ఉండకపోవునేమో. ఇప్పుడు మీకు పాత లీడర్ని మళ్ళా పరిచయం చేస్తా. తెలంగాణ లడా ఎప్పుడు దినాన్ టీవీలో కనబట్టోడు. ఏది మాట్లాడినా వద్దిచ్చి మాట్లాడతాడు. ఈ లేఖర్లకు దొరకద్దని మస్తు కష్టపడేటోడు. ఆ వయసులో పెద్ద మనిషి తిప్పలు చూస్తే ఎట్లనో అనిపించేది. పాత ముచ్చట్లు ఇప్పుడు ఎందుకు కానీ డైరెక్ట్గా వార్తలకే పోదాం. యాదికొచ్చిండా పాత ముఖ్యమంత్రి రోషయ్య సారు? మంచిగుండ్రా సారు? షానొద్దులా కనబడక 6 ఏళ్లు విరామం తర్వాత గాంధీ భవన్కు రావటం అంటే పాత ఆఫీసు పాత దోస్తుని చూసినాక ఏమనిపిస్తుంది సారు? ఇది నాలో వయస్సుకు మించినటువంటి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతూ చెన్నైలో గవర్నర్ గా ఉంటే ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు రాసి ఇచ్చినటువంటి స్పీచెస్ ని డెలివరీ చేయటం అంతవరకే పరిమితం. గవర్నర్ కోల్ వంటనే పాఠం ఒప్పజెప్పుడు. మళ్ళీ ఇప్పుడు పార్టీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు సారు? కొంచెం తప్పటడుగులు పడుతూ ఉంటాయి, మాటలు అక్కడక్కడ దొర్లుతూ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంటి దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి రోజులు. అరే వయసు మీద పడే ముఖ్యమంత్రి అయితివి, గవర్నర్ అయితివి. ఒక లీడర్కి అంతకంటే ఏం కావాలి సారు? యాళ్ళకింత తిని మంచిగా రెస్ట్ తీసుకోసారు. ఇక ఉంటాం మరి. బర్త్డే నాడు పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చి ఓ కేక్ గోపిచ్చి చాక్లెట్లు పంచుతారు. వచ్చిన వాళ్ళు మనిషికి 100-50 పిల్లగాని చేతిలో పెట్టిపోతారు. జర్రం తున్నోళ్ళు అయితే ఒక సైకిల్ కొనిస్తారు. ఇంకా జర సల్లగా బతికేటోళ్ళేమో తులమో మాసమో పెట్టి బంగారు గోల్చి చేపిస్తారు. సావిత్రి, ఇప్పటికే పైసలు లేక మేము తిప్పలు పడుతున్నామంటే నువ్వేంది మా పొరగాళ్ళకి లేనితోటి నేర్పుతున్నావు అని గులుగుతున్నారా? మనకి ఎప్పటికీ తిప్పలు ఉండేటి. కానీ గా సారు కొడుకు బర్త్డేకి ఏం కొనిచ్చిండో తెలిస్తే అబ్బా అనుకుంటారు. ఎట్లున్నది కార్ గిఫ్ట్? మళ్ళా ఇది మామూలు కారు కాదు, మెర్సిడెస్. 30-40 లక్షలు ఉంటుంది. మహారాష్ట్రలో రామ్ కదమ్ అనే పువ్వు గుర్తి ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజుకు గిఫ్ట్ కింద కొనిచ్చిండు. గింతంత లేడు గిన గిప్పర్స్ అంది కార్లు కొనిచ్చడు అవసరమా?
అని మీరు ఫీల్ కాకుండ్రి. పైసలు ఉన్నాయి కొనిచ్చిండు, కానీ అయ్యా ఎక్కి తిరగాల్సిందే. కానీ మనోడైతే డ్రైవర్ సీట్లో కూర్చునే ఛాన్సే లేదు. ఎందుకంటే పిల్లగాని వయసు 13 ఏళ్ళేనట, లైసెన్స్ ఇయ్యరు. ఓ దిక్కు పబ్లిక్ ఏమో నోట్లతో తిప్పలైతా అంటే మనోడు ఏడికెళ్ళి తెచ్చి కొత్త కారును కొనిచ్చిండో. మరి ఈ ముచ్చట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసో లేదో. నేను పోయి రావాలా? నమస్తే మరి.